బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్ట్రాంగ్ కౌంటర్ పడింది ఇవాళ. మొన్న కేసీఆర్ గారు మాట్లాడిన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరెత్తకుండానే ఆయన పరిపాలనను ఆయన విధానాలను ఒక రేంజ్లో ఆడేసుకున్నారు. ఏ స్థాయిలో ఆడేసుకున్నారంటే తొక్కా తోలు దాకా వెళ్ళిపోయారు. అన్నారు తొక్కా తోలు అన్నారు. తోలు తీస్తాం ఇక అనే పదం వాడారు. నీ ఫ్యూచర్ సిటీ తొక్కలో సిటీ అని కూడా అన్నారు. కాబట్టి తొక్కా తోలు అనే రెండు పదాలు నేను చెప్తున్నాను. అంటే ఆ స్థాయిలో ఆడారు. ఎక్కడా రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తలేదు. ఎందుకంటే అందరికీ తెలిసిందే, రేవంత్ రెడ్డి గారి పేరు ఉచ్చరించడం కేసీఆర్ గారికి ఇష్టం ఉండదు. ఇది మొత్తం తెలంగాణ అందరికీ తెలిసిందే. ఆయన అసెంబ్లీ వెళ్ళకపోవడానికి కారణం కూడా ముఖ్యమంత్రి కుర్చీలో రేవంత్ రెడ్డి గారిని చూడడం కేసీఆర్ గారికి నచ్చదు. కాబట్టి ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళడం లేదు అనేది కూడా చెప్తారు. అది కేటీఆర్ గారు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, డైరెక్ట్గా చెప్పారు అసెంబ్లీలో, నీ స్థాయికి మా నాన్న అవసరం లేదు, మేము చాలని కూడా అన్నారు. అంటే రేవంత్ రెడ్డిది నా స్థాయి కాదు అనే ఉద్దేశంతోనే కేసీఆర్ వెళ్ళడం లేదు అసెంబ్లీకి అని కేటీఆర్ గారు ఇండైరెక్ట్గా చెప్పేశారు అన్నమాట. సో ఈ సిచ్యువేషన్స్లో సుమారుగా 2 సంవత్సరాల తర్వాత 3 రోజుల క్రితం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టిన కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి ఈ 2 ఏళ్ల పరిపాలన మీద, ఆయన విధానాల మీద చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడి ఇక నేను కూడా మొదలు పెడతా, నేను బయట ప్రజల్లోకి వస్తా, సభలు పెడతా, నేనే స్వయంగా హాజరవుతా, తోలు తీస్తా, అది ఇదని మాట్లాడారు. ఆ రోజు ఏదో చిట్చాట్ రూపంలో రేవంత్ రెడ్డి గారు లైట్గా స్పందించిన, ఇవాళ కొడంగల్ వెళ్ళి కొడంగల్ సభలో ఇంచ్కి ఇంచ్ పాయింట్ కేసీఆర్ గారు అయితే పాయింట్లు మాట్లాడారో ఆ ప్రతి పాయింట్ని కౌంటర్ చేస్తూ తన శైలిలో, తన స్టైల్లో, తన భాషలో, తన భాష ఏముందిలే, ఆ 2 పార్టీలతో ఒకటే భాషలాగా ఉంటుంది కదా, ఆ భాషలో చాలా తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రతి పాయింట్ని కౌంటర్ చేశారు. ఈ కౌంటర్ చేస్తూ ఒక సవాల్ విసిరారు. నువ్వు ఆడా ఈడ తిరగడం ఎందుకు, అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వచ్చి నువ్వేం పాయింట్లు అడుగుతావో అడుగు, ఏం చెప్పాలనుకుంటావో చెప్పు, అన్నిటికీ మేము చర్చకు సిద్ధమని చెప్పి ఆయన సవాల్ చేశారు. ఎందుకు కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్ళడం లేదు? రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి. ఆయన అనొచ్చు, ప్రజలు రేవంత్ రెడ్డిని ఎన్నుకోలే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కవర్లో పంపింది పేరు అని అనొచ్చు. ఆ మాటకు వస్తే బీజేపీ అయినా అంతే చేస్తుంది. మీ పార్టీలో ప్రాంతీయ పార్టీ ఏ పార్టీ అయినా, అది బీఆర్ఎస్ అయినా, టీడీపీ అయినా, ఇంకోటి అది డిఎంకే అయినా, ఏదైనా ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం అనేది నేమ్సేక్, నామకే వాస్తే. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాళ్ళ మీద కేసీఆర్ గారు రియాక్ట్ అవుతారా అనేది పక్కన పెడితే, అసలు ఆయన అసెంబ్లీకి ఎందుకు రారు? ఇప్పుడు ఆయన మొన్న తోలు తీస్తా అన్నారంటే రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి చింతపరిగ పట్టుకొని కొట్టి తోలు తీయడం కాదు కదా. ప్రజల్లోకి వెళ్ళి సభలు పెట్టి రేవంత్ రెడ్డి మీద, ప్రభుత్వం మీద పోరాటం చేస్తాము, లేకపోతే రేవంత్ రెడ్డిని విమర్శిస్తాము, నిలదీస్తాము అని తోలు తీయడం. అంటే రేవంత్ రెడ్డి ఏమంటారంటే, ఆ తోలు తీయడం మీద అసెంబ్లీకి వచ్చి తోలు తీయవయా అని రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు. తోలు తీస్తానంటున్నావు కదా, వచ్చి అసెంబ్లీకి వచ్చి ఆ తోలుది అనే మరి ఆయన మాట. నిజమే, అది కొంత చెప్పుకోదగ్గ అంశమే. అక్కడ తోలు తీస్తే ఇంకా చాలా దానికి చట్టబద్ధత కూడా ఉంటుంది. ఎందుకు కేసీఆర్ గారు అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు? ఆయన ముఖం చూడడం ఇష్టం లేకనా, ఈయన ముఖం చూపించుకోవడం ఇష్టం లేకనా? ఇది ఎవరికి అర్థం కాని విషయం. బాధ్యత గల సీనియర్ పొలిటీషియన్గా, తెలంగాణ సాధకుడుగా, నో డౌట్ తెలంగాణ సాధకుడుగా 10 ఏళ్ళు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన
మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. పోనీ ప్రతిపక్ష నేత కాకపోతే అనుకో, ప్రతిపక్ష నేత పదవి కేటీఆర్కో హరీష్ రావుకి ఎవరికైనా ఇచ్చేస్తే అది వేరు, అది ఎవరు మాట్లాడరు కూడా. కానీ ప్రతిపక్ష నేతగా ఆయనే ఉంటారు, శాసనసభ పక్ష నేతగా ఆయనే ఉంటారు, బట్ శాసనసభకు రారు. ఇక్కడ కొంత ఇది వస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇంకా కొన్ని పాయింట్స్ మీద కూడా గట్టిగానే సవాల్ చేశారు. వీటితో పాటు కోస్గి తర్వాత జరిగిన కోస్గి సభలో కూడా రేవంత్ రెడ్డి గారు కొంచెం గట్టిగానే మాట్లాడుతూ ఇప్పుడున్న సీట్లు పెరగకపోతే, ఇప్పుడున్న 119 సీట్లకి ఎన్నికలు జరిగితే వచ్చే ఎన్నికల్లో 80 సీట్లు మావే 2029లో రాసిపెట్టుకోండి. ఒకవేళ సీట్లు పెరిగి డీలిమిటేషన్ పునర్విభజన జరిగి 150 అయితే 100కు పైగా సీట్లు మావే అని కూడా సవాల్ చేశారు. అధికారం మాదే మళ్ళీ అని. సో ఏంటి ఆ ధీమా? ఒకవైపు రేవంత్ రెడ్డి ఫెయిల్ అని బీఆర్ఎస్ ఢంకా బజాయిస్తుంటే, రేవంత్ రెడ్డి నేను పాసే కాదు, డిస్టింక్షన్లో ఉన్న నెక్స్ట్ కూడా నేనే అనే పరిస్థితిలో ఆయన ఎందుకున్నారు? ఏంటి వీళ్ళ ధీమా ఏంటి, వాళ్ళ ధీమా ఏంటి? ఎవరిది మేకపోతు గాంభీర్యం? పై మాటలు ఎవరివి, నిజంగా లోతైన మాటలు ఎవరివి? ఏ అంశం మీదైనా చర్చకు రెడీ అని అసెంబ్లీకి రమ్మని ఆయన అంటాడు, నేను అసెంబ్లీకి రాను బయట తేల్చుకుంటా అని ఈయన అంటారు. అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావు ఉన్నారు కదా అనేది బహుశా ఆయన ఇండైరెక్ట్గా చెప్పదలుచుకున్నదేమో, బట్ అది కాదు కదా. మాజీ ముఖ్యమంత్రిగా తెలంగాణ విషయాలు కానీ అపారమైన అవగాహన ఉన్న నాయకుడిగా ఆయన ఉండడం వేరు. ఏ ధైర్యంతో కేసీఆర్ని అసెంబ్లీకి రమ్మని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అనేది కూడా పాయింటే. ఎందుకంటే కేసీఆర్ లాంటి ఒక జైజాంటిక్ పర్సనాలిటీ, ఎంతో అనుభవం ఉన్న నాయకుడు, వ్యక్తి, ఆయన ఎదురుగా ఉంటే అంత తొందరగా మాటలు పెగలవు సామాన్యంగా ఎవరికి. అలాంటిది నువ్వు రా అంటున్నారు అని అంటే ఏంటి రేవంత్ రెడ్డి గారిలో ఉన్న ఆ ధైర్యం ఏంటి? రమ్మని ఆయన అడుగుతున్నంత ధైర్యంగా వస్తున్నా అని అంతే ధైర్యంగా ఈయన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? తెలంగాణ రాజకీయాలు చాలా గమ్మత్తుగా మారిపోయాయి. ఇంతకుముందు ఏపీని చూసేవాళ్ళం, ఇప్పుడంతా ఏపీ వన్ సైడ్ అయిపోయింది. ఎలా జగన్మోహన్ రెడ్డి మేకపోతు గాంభీర్యం అప్పుడప్పుడు ఉడుతూ పులుపుతూ ఉంటారు, వారానికి ఒకసారి వచ్చేది మాట్లాడిపోతూ ఉంటారు. కానీ తెలంగాణలో ప్రతిరోజు హీటెడే. రేవంత్ రెడ్డిలో మాత్రం వీసమెత్తు కూడా వెనక్కి తగ్గడల్లా. రేవంత్ రెడ్డి ఆయన రోజు రోజుకి ధీమా పెరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన నిన్న రియల్ ఎస్టేట్ గురించి నేను డిబేట్ పెట్టాను. దాంట్లో డిబేట్లో పాల్గొనని ఎక్స్పర్ట్స్ కొంతమంది చెప్పింది ఏంటంటే, గడిచిన 3-4 నెలలుగా రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ రైజ్ అవుతూ ఉంది, ఇండస్ట్రీలో రైజ్ వచ్చింది, ఇది ఇలాగే పెరిగేలాగా ముఖ్యమంత్రి గారు కొంచెం కేర్ తీసుకుని సరిపోతుందని. అంటే ఆ రియల్ ఎస్టేట్ పడిపోయింది అనే ముద్ర నుంచి కూడా బయటపడుతున్నట్టు కనబడుతోంది. అట్ ది సేమ్ టైం ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి తీసుకున్న కొన్ని విధానాలు, ఆ సిటీ ఇవి కొంత వైబ్రేషన్ క్రియేట్ చేసిన మాట వాస్తవం. దాన్ని తక్కువ చేసే విధంగా కేసీఆర్ గారు మాట్లాడారు. తొక్కలో సిటీ ఏముంది, దానివల్ల నువ్వేం సాధిస్తావని. బహుశా ఇది కొంత బీఆర్ఎస్కి కొంచెం ఎదురు దెబ్బ లాంటిదే. ఫ్యూచర్ సిటీని అంత తేలిగ్గా తీసిపారేయడం అనేది ఎందుకో మరి అది బూమరాంగ్ అయిందా లేకపోతే వ్యూహాత్మక తప్పిదమా తెలియదు. కానీ విత్ ఇన్ ద పార్టీయే అట్లా అనకుండా ఉండాల్సిందేమో. ఏది చంద్రబాబు నాయుడు చేసుకున్న ఒప్పందాలు ఎవరైతే వంట మనుషులతో సంతకాలు పెట్టించాడన్నారే, అట్లాగే అది కూడా ఇటువంటివి అనకుండా ఉండాల్సిందేమో అనే చర్చ బీఆర్ఎస్లోనే వినబడుతోంది ఆ వాయిస్. కాకపోతే ఎవరు వెళ్ళి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకన్నారు అట్లా అని ఎవరు అనే సాహసం చేయరు. కానీ మా లాంటి వాళ్ళ దగ్గర అంటూ ఉంటారు కదా, మీడియాతో పంచుకుంటూ ఉంటారు. సో ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ని కేసీఆర్ గారు స్వీకరిస్తున్నారా?